జెండా ఎగరవేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేష్ గౌడ్తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్. నూతనంగా ఏర్పడిన జిల్లా రక్షణ కల్పించాల్సిన ఏజెన్సీ చట్టాలు, కానీ అక్కడ రాజ్యం మేలుతోంది మాత్రం క్వారీ మాఫియా. ఉన్నతాధికారులే లొంగిపోయారా, లేక కోట్ల రూపాయల మైనింగ్ వెనుక రాజకీయ పెద్దల అభయహస్తం ఉందా? ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న గిరిజన గ్రామాల మధ్య రక్తం చిందేలా ఎవరు చిచ్చు పెట్టారు? పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పీసా గ్రామ సభ పేరుతో జరిగిన ఓ డ్రామా ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాంబు పేలుళ్లతో ఊళ్లు బీటలు వారుతున్నాయి. నోట్ల కట్టలతో గ్రామ సభ కోరం కొనుగోలుకు కుట్రలు జరుగుతున్నాయి. అధికారులు పారిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది? 99 టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో చూద్దాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామం. అక్కడ ఏజెన్సీ ప్రాంతానికి కొండంత అండగా ఉండాల్సిన పీసా చట్టం ఇప్పుడు క్వారీ మాఫియా చేతుల్లో బందీ అయిపోయింది. నూతన జిల్లా ఏర్పాటును అలుసుగా తీసుకున్న మైనింగ్ రాబందులు కొందరు కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారులను సైతం తమ వైపు తిప్పుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామసభ ఆమోదంతోనే పనులు జరగాలన్న నిబంధన ఉన్నా దాన్ని అడ్డదారిలో పొందడానికి క్వారీ యజమానులు వేసిన స్కెచ్ ఇప్పుడు ఏజెన్సీలో నిప్పుల వర్షం కురిపిస్తోంది. గిరిజనుల ఓట్లతో వారి ఆమోదంతో సాగాల్సిన పీసా గ్రామసభ రణరంగాన్ని తలపించింది. ఎన్నో దశాబ్దాలుగా అన్నాదమ్ముల్లా కలిసి బతికిన జగ్గంపాలెం, ఓజుబంద గ్రామాల ప్రజలను ఈ అక్రమ క్వారీ వివాదం రెండు శత్రువర్గాలుగా విడదీసింది. గ్రామసభ ప్రారంభం కావడమే ఆలస్యం. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వివాదం ముదిరింది. కొందరి జేబుల్లోకి క్వారీ నిర్వాహకుల నోట్ల కట్టలు వెళ్లాయనే వార్తలు రగులుతున్న అగ్నికి ఆజ్యం పోశాయి. కనీసం మానవత్వం కూడా లేని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఓజుబంద గ్రామంలో ఓ చిన్నారి మృతి చెందడంతో దుఃఖంలో ఉన్నందున గ్రామసభను వాయిదా వేయాలని ఒక వర్గం కోరితే, ఎలాగైనా సరే క్వారీల మైనింగ్ కు ఆమోదం పొందేందుకు కోరం ఉండాలన్న పట్టుదలతో మరో వర్గం సమావేశాన్ని కొనసాగించాలంటూ గొడవకు దిగడం అక్కడి ఘోర పరిస్థితికి అద్దం పడుతోంది. అసలు గిరిజనులు ఎందుకు ఈ స్థాయిలో తిరగబడుతున్నారు? కొండలను పిండి చేస్తున్న క్వారీ బాంబుల ధాటికి గిరిజనుల ఇల్లు బీటలు వారుతున్నాయి. బాంబు పేలుళ్లతో ఎగిరిపడుతున్న రాళ్లు పొలాల్లో పడుతుంటే లేస్తున్న దుమ్ము జీడిమామిడి తోటలను తుడిచిపెట్టేస్తుంది. క్వారీల లారీల ధాటికి ముసురుమిల్లి కాలువగట్లు, కల్వర్ట్లు కుంగిపోయి తాగునీరు విషతుల్యమవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో నరకం చూస్తున్నారు. మాపులు బ్లాస్టింగ్ బాగా ఎక్కువ జరుగుతుందండి. ఆ బ్లాస్టింగ్కి అదురు మా ఇల్లంతా పడిపోయినట్టుగా శబ్దం రీసౌండ్ వస్తుందండి. పిల్లలు భయపడిపోయి వేసిపోతున్నారు. ఆ కబోర్డ్లో ఉన్న బిందెలు కూడా కింద పడిపోతున్నాయి సారు. ఏ టైం మరి మనసు మీద పడితే ఏడు సార్, కింద పడితే పర్వాలేదు కానీ మనసు మీద పడితే పరిస్థితి ఏడు సారు, చనిపోతారు కచ్చారు. అలా జరుగుతుంది. దూగర ఎక్కువగా వస్తుందండి. మేము మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామండి. రోడ్డు పక్కనే మాకు మంచినీళ్ళు బోరండి. మంచినీళ్ళు మోసుకుంటున్నా కూడా కనీసం లారీ కూడా ఆగట్లేదు. ఏమయ్యా మొన్న ఒక అతను వెళ్తున్నాడండి లారీతోటి, ఏమయ్యా ఇంతమంది మట్టుపానికి వెళ్తున్నాం, మేము మట్టుపానికి వెళ్ళి వస్తున్నాం, దూగర వస్తుంది, మీరు ఎందుకు స్లోగా వెళ్ళట్లేదు అంటే మా ఆయన మీద నా మీద గొడవకు వచ్చాడండి ఆయన. మేము స్లోగానే వెళ్తే మీరే ఫాస్ట్గా వస్తున్నారు అంటున్నారు. మా భూముల మీద రాళ్లు పడుతున్నాయండి. భూములు మాకు కెనాల్ కూడా మా భూములు నీరు వెళ్ళడానికి ఇదే దోవలో ఉందండి. కెనాల్ కూడా కుంగిపోతుంది సార్. రాళ్ళు లారీలు వెళ్ళడం వల్ల, బరువుతోటి వెళ్ళడం వల్ల కుంగిపోతుంది సార్. వాటర్ రాకపోతే మా పొలాలు ఎలాగో ఉంటాయి సార్. దూగర పడి పొలాలని పాడైపోతున్నాయి సార్. ఇలా చాలదన్నట్లు సర్వే నెంబర్లు లేకుండానే యథేచ్ఛగా సాగుతున్న మైనింగుకు తోడు కొత్తగా మరో 3 క్వారీలకు అనుమతులు ఇచ్చారనే వార్త గిరిజనులకు నిద్ర లేకుండా చేస్తుంది. గ్రామసభలో ఓ గిరిజనుడు అధికారుల కాళ్లపై పడి మా భూములు, మా అడవులను కాపాడండి, లేదంటే మమ్మల్ని చంపేయండి అని కన్నీటి పర్యంతమైన దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.
మేము చెప్పిన లెక్క చేత లేదు. మళ్ళీ రాళ్ళు ఎక్కడ పడిపోతాయని పైన టార్బల్ల గుడ్డ కట్టుకొని మరి వెళ్తున్నారు సారు. అలాగే మేము సంధించడం లేదు ఎవరు కూడాను. చెప్పినా కానీ మా మాట లెక్క చేత లేదు. పిల్లలు గట్ట రోడ్డు మీద తిరుగుతున్నా కానీ ఎవరు కూడా పట్టించుకుంటా లేదు. పొలాల మీద రాళ్ళు దూగర పడిపోతుంది సార్. పక్కమ్మటి వెళ్తే ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, కొంత స్లోగా వెళ్ళమన్నా కానీ ఎవరు కూడా సంధించడం లేదు. మరీ బీపచ్చంగా తోలుతున్నారు సార్. 24 గంటలు మాది రోడ్డు పక్కనే సార్. ఇల్లు కూడా రోడ్డు పక్కనే సార్ మాది. ఇల్లు పగులుతున్నాయి, టీవీలు పోయినాయి, బల్లల్లో సామాన్లు కూడా పడిపోతున్నాయి. ఇంక వారికి వస్తానన్నారు సార్. మేము 2 సార్లు స్టేషన్కి వెళ్తే 2 సార్లు కూడా మీటింగ్లో పెడితే మీరు ఎవరు ఎంఆర్ఆ గారు ఆర్ఐ గారు వచ్చారండి. వచ్చి ఊళ్ళో ఓజబంద గ్రామంలో మీటింగ్ పెట్టారు సార్. పెట్టినా కానీ మేము వచ్చి ఇంకవారు తీస్తాం, ఎవరెవరు తోటలు పోయినాయి, ఎవరెవరు ఇది చేశారో అన్నీ కూడా అన్నారు సార్. దూగరికి డబ్బులు అన్నారు, దూగరికి డబ్బులు ఇల్లు దూగరికి రోడ్డు పక్క వాళ్ళకి అన్నారు సార్. అవి ఇత్తలేదు సార్, ఏమి ఇత్తలేదు. పరిస్థితి విషమించడంతో సమాధానం చెప్పలేక రెవెన్యూ అధికారులు గ్రామసభను సగంలోనే వదిలేసి తోకముడిచారు. ఎలాంటి తీర్మానం లేకుండానే సభ రద్దయింది. కానీ అధికారుల నిర్లక్ష్యం, మాఫియా దాహానికి ఈ గ్రామాలు ఎంతకాలం బలవ్వాలి? రాళ్ళు పడిపోతున్నాయి, దానివల్ల వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం. అలాగే దుమ్ము దూగరు ఎక్కువైపోయి జీడిమణి మొక్కలు పూతలోన పడి ఆ దూగరంతా పడి పూత మళ్ళీ పాడైపోతుంది. చాలా నష్టం అవుతుందండి. అలాగని మేము చెప్పిన అసలు ఆలకింత లేదు. ఇది వరకు ఒక చుట్టూ నైట్ ఇది వరకు సాయంత్రం గంటలు బ్లాస్టింగ్ అవుతే మళ్ళీ ఉదయాన్నే బ్లాస్టింగ్ అయితే అలాంటిది ఈ బిరక ఈ చుట్టూ మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వరకు బ్లాస్టింగ్ చేస్తున్నారండి. రిగ్ బ్లాస్టింగ్ అదే బోర్లతో కొట్టేది బ్లాస్టింగ్ అండి. అది రిగ్ బ్లాస్టింగ్. పక్కన సేల్లోన వచ్చే వాళ్ళకి రేపు పొద్దున్న రాళ్ళెళ్ళి తగులితే అతను చనిపోతే పరిస్థితి ఏంటండి అడిగినా సరే ఈ నాదులు అలాగే చేస్తున్నారండి బ్లాస్టింగ్ మళ్ళీ. అలాగే మేము వెళ్ళే దారులెంబట మాకు కెనాల్ దారులెంబట పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయండి. ఆ నీరు వచ్చే ఇది కెనాలు సపటం మళ్ళీ కూలిపోయే అవకాశాలు ఉన్నాయండి. దాని కూలిపోతే మాకు నీరు ఎద్దడైపోద్ది, చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల. అధికారులను తమ జేబులో వేసుకున్న మైనింగ్ మాఫియా ఒకవైపు, జీవనాధారాన్ని అడవిని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించిన గిరిజనులు మరోవైపు. ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ ఒక బాంబుల అడ్డాగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ క్వారీలపై సమగ్ర విచారణ జరిపి పీసా చట్టాన్ని కాపాడతారా లేక ఏజెన్సీ క్వారీ మాఫియాకు బలి ఇస్తారా అనేది చూడాలి.